నమస్తే పర్సెవరెన్స్ ఐఏఎస్కు స్వాగతం. ఈరోజు ఆగస్ట్ 15, 2021. ఈరోజు స్పెషల్ ఎందుకంటే 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు రెండు ఇంపార్టెంట్ అండి ఇండిపెండెన్స్ డే గురించి. మొట్టమొదటిది ఏంటంటే ద థీమ్ ఫర్ దిస్ ఇయర్స్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఆజాదీ కా అమృతోత్సవ్ అని థీమ్ ఉంది. ఆ థీమ్ గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ప్రిలిమ్స్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది థీమ్ ఏంటని. రెండో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఇచ్చే స్పీచ్ అండి. దాంట్లో ఏమేమి మాట్లాడుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సో రేపు ఆ స్పీచ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి రేపు దాని గురించి డిస్కస్ చేద్దాం. కానీ ఈరోజు అయితే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది, వీలైతే ఆ స్పీచ్ వినడానికైతే ట్రై చేయండి, ఎందుకంటే కొంచెం సిగ్నిఫికెంట్గా ఉంటుంది కాబట్టి. నా సో ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటంటే మొట్టమొదటిది పిఎం ఆగస్ట్ 14th విల్ బీ డే టు రిమెంబర్ ఆర్ రీకాల్ పార్టీషన్ డ్రామా. సో ఇప్పటి నుంచి ఆగస్ట్ 14th పార్టీషన్స్ హారర్స్ రిమెంబరెన్స్ డేగా ప్రకటించారు ప్రైమ్ మినిస్టర్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ప్రకటించారో మీరు ఈ ఆర్టికల్ నుంచి రెండు విధాలుగా చదవాలండి. ఒకటి, పార్టీషన్లో జరిగిన హారర్స్ గురించి ఒకటి చదవాలి. అసలు పార్టీషన్ గురించి కొంచెం మీరు ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే ఈ డే ప్రకటించడం వల్ల ప్రాబబుల్గా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పార్టీషన్ గురించి మీకు ఎక్కడైనా బ్లైండ్ స్పాట్స్ ఉంటే దాని గురించి తొలగించుకోవడానికి ట్రై చేయండి, పూర్తిగా దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. రెండోది ఏంటంటే ఆగస్టు 14th ఇండియా ఒకటే కాదండి, వేరే దేశాలు కూడా రిమెంబరెన్స్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటే వేరే వేరే హారర్స్ హాలోకాస్ట్ల గురించి ఏ దేశాలు ఆగస్ట్ 14ని వాళ్ళ దేశానికి సంబంధించిన హారర్స్ గురించి కానీ లేకుంటే హాలోకాస్ట్ గురించి కానీ అబ్జర్వ్ చేస్తాయో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మిగతా దేశాల గురించి కూడా తెలిసిపెట్టుకుంటే పాసిబుల్ ప్రిలిమ్ క్వశ్చన్స్, ఎందుకంటే డైరెక్ట్గా అడగకపోయినా రిలేటెడ్గా వేరే దేశానికి అడిగినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ని జాగ్రత్తగా చదవండి, చాలా చాలా సిగ్నిఫికెంట్. మూవింగ్ ఆన్ అండి, పేజ్ నెంబర్ 10 న్యూస్కి వచ్చేసరికి బాంబే హైకోర్టు స్టేస్ ప్రొవిజన్స్ ఆఫ్ న్యూ ఐటీ రూల్స్. సో మొట్టమొదటిగా ఇక్కడ మీరు చదవాల్సింది ఏంటంటే ఈ రూల్ 9(1) అండ్ రూల్ 9(3) గురించి తెలుసుకోండి. దానికి మించి ఆర్టికల్లో పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఒక్కసారి ఆ రూల్ 9(1) ఏంటి, ఆ రూల్ 9(3) ఏంటో తెలుసుకోండి చాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ జస్ట్ అవేర్నెస్ కోసం, ఎందుకంటే సబ్జుడీస్ కాబట్టి ఒక్కసారి తెలుసుకోవడంలో మీకు ఉపయోగకరంగా ఉంటుంది. సో మూవింగ్ ఆన్ టు పేజ్ నెంబర్ 11 అండి, న్యూస్లోకి వచ్చేసరికి పార్లమెంట్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ సేస్ ప్రెసిడెంట్. ఈ స్పీచ్ కొంచెం సిగ్నిఫికెంట్ అండి, ఎందుకంటే ప్రతి ఆగస్ట్ 15 ముందు నాడు ప్రెసిడెంట్ స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్పీచ్లో ఏంటంటే ఆ సంవత్సరంలో ఉన్న హైలైట్స్, తర్వాత నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్కి ఇండియాని ఎలా చూస్తున్నాం, ఏ పాలసీ డైరెక్షన్లో వెళ్తుందని కొంచెం ఐడియా వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, జస్ట్ ఒకసారి చదివి ఒకసారి చూడండి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు పేజ్ నెంబర్ 12కి వచ్చేసరికి ఆఫ్ఘన్ ప్రెసిడెంట్ వావ్స్ టు రీమొబిలైజ్ ఫోర్సెస్. ఇది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఆర్టికల్ అండి. టైమ్ లైన్ అవేర్నెస్ కోసం ఈ ఆర్టికల్ని ఒకసారి మీరు చదివితే బాగుంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ నేను హైలైట్ చేయడం కుదరలేదు, శ్రీలంక టు ప్రొక్యూర్ ఆక్సిజన్ ఫ్రమ్ ఇండియా టు ఆగ్మెంట్ సప్లై. ఇది జస్ట్ అవేర్నెస్ ఆర్టికల్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు, ఒక్కసారి చదివి పెట్టుకోండి. నా ప్రొఫైల్స్లోకి వచ్చేసరికి ద హార్డ్ రోడ్ టు గోల్డ్ అని మీరు చదివితే చదవచ్చు, కానీ నాకు తెలిసినంతవరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి ఉండదు కాబట్టి వదిలేయడం బెటర్ అండి. నా పేజ్ నెంబర్ 13 ఎఫ్ఏక్యూకి వచ్చేసరికి వేర్ విల్ క్లైమేట్ చేంజ్ స్ట్రైక్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా రిలీజ్ అయిన ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ రిపోర్ట్ గురించి రిలేటెడ్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కానీ ఆ రిపోర్ట్ చదవకపోతే దాని సమ్మరీ ఎక్కడైనా అవైలబుల్ ఉంటే దయచేసి చదవండి, ఎందుకంటే డైరెక్ట్గా ఇండియాకి ఇంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రిపోర్ట్ చదివితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఉపయోగపడుతుంది. దయచేసి ఈ ఆర్టికల్ని దాని వెనుకున్న రిపోర్ట్ని చదవడానికి ట్రై చేయండి, దొరకకపోతే కనీసం సమ్మరీ అయినా చదవడానికి ట్రై చేయండి. ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే నానో రోబోట్స్ గురించి మాట్లాడుతున్నారు. మనకు ప్రొసీజర్ అంటే ఎక్కడ వాడుతున్నారో దానికంటే ఇంపార్టెంట్ కంటే కూడా దానికి ఉన్న టెక్నాలజీ ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి నానోబాట్స్ గురించి మీరు చదవగలిగితే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదవండి. నా మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, కేవ్ లయన్ కప్ ఫౌండ్ ఇన్ సైబీరియా పర్మాఫ్రాస్ట్ ఈస్ 28,000 years old. రెండండి, పర్మాఫ్రాస్ట్ అంటే ఏంటి, తర్వాత సైబీరియా ఎక్కడ ఉంది రష్యాలో, మా పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. దీనికి ఏదైనా పేరు ఇచ్చి ఉంటే, ఈ కబ్కి కానీ ఏదైనా పేరు ఇచ్చి ఉంటే ఆ పేరు గుర్తుపెట్టుకోవడంలో మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదవండి. నెక్స్ట్ బిజినెస్కి వచ్చేసరికి పెద్దగా ఆర్టికల్స్ ఏం లేవండి ఈరోజు. ఇప్పుడు పేజ్ నెంబర్ 15, ఇది ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎడిషన్స్ లాగా ఇచ్చారు. కొన్ని మంచి ఆర్టికల్స్ ఉన్నాయి దీంట్లో, మనకు రెలవెంట్ ఆర్టికల్స్ మనం తీసుకుంటాం. మొట్టమొదటి ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ గారు రాసిన ఆర్టికల్ అండి, ఎన్ ఎవాల్వింగ్ జర్నీ డిఫైన్డ్ బై హోప్ అండ్ ఆప్టిమిజం. ఇది ఏంటంటే
ఇండిపెండెన్స్ డే పార్టీషన్ తర్వాత ఇండిపెండెన్స్ డే మన గ్రోత్ ఎలా ఉన్నింది, మన ప్రోగ్రెస్ ఎలా ఉన్నింది అనే దాని గురించి ఆర్టికల్ రిలేటెడ్ అండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం చదవండి, కొంచెం సిగ్నిఫికెంట్, ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ రాశారు కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, హీస్ అ గుడ్ రైటర్ టు, చాలా మంచి రచయిత ఆయన. రెండోది ఏంటంటే, ద వీక్ మ్యాగజైన్లో వెంకయ్య నాయుడు గారు ఇంకో ఆర్టికల్ కూడా రాశారండి. అది ఇంకొంచెం పెద్ద ఆర్టికల్, కొన్ని వండర్ఫుల్ పాయింట్స్ రైజ్ చేశారు దాంట్లో. మీరు వీలైతే ద వీక్ మ్యాగజైన్లో వెంకయ్య నాయుడు గారు రాసిన, అంటే వైస్ ప్రెసిడెంట్ గారు రాసిన ఆర్టికల్ని చదవడానికి ట్రై చేయండి. అది కూడా మీకు ఒక అవేర్నెస్, అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడానికి మీకు తోడ్పడుతుంది. దయచేసి ఆ ఆర్టికల్ చదవండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి, ఏ హెల్త్ క్రైసిస్ ఇన్ ద వరల్డ్ నీడ్స్ ఇండిపెండెన్స్ ఫ్రమ్. ఇదేంటంటే ఒక అమెరికన్ డెమోక్రాట్, అంటే ఒక ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ డెమోక్రాట్ రాసిన ఆర్టికల్ అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు, కానీ మీకు నేను ఈ ఆర్టికల్ ఎందుకు చదవమని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది కాబట్టి, అంటే వాళ్ళు ఏ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తారు అనేది మీకు తోడ్పడుతుంది కాబట్టి దయచేసి ఈ ఆర్టికల్ కొంచెం చదవండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అస్సలు ఇంపార్టెంట్ కాదు. స్కిప్ చేయదలిస్తే కూడా పూర్తిగా స్కిప్ చేసేయండి, ఎటువంటి నష్టం లేదు. నా మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పేజ్ అండి, పేజ్ నెంబర్ 20కి వచ్చేసరికి ఫ్రీడమ్ ఫ్రమ్ సెడేషన్. ఈ సెడేషన్ లా గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్లో పాసిబుల్ అడిగే క్వశ్చన్ ఉంది, ప్రిలిమ్స్లో కానీ, మెయిన్స్లో కానీ, పర్సనాలిటీ టెస్ట్లో కానీ. అందువల్ల దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ఈ ఆర్టికల్ కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 21కి వచ్చేసరికి డెవలపింగ్ ఏ స్పోర్టింగ్ కల్చర్. ఇది విశ్వనాథ్ ఆనంద్ గారు, మన చెస్ గ్రాండ్ మాస్టర్, రాసిన ఆర్టికల్. సో ఇండియాలో స్పోర్ట్స్ అనేది నేషనల్ బిల్డింగ్కి ఎలా తోడ్పడుతుందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ రాశారు. చాలా ఇంపార్టెంట్, దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదవండి. ఇది ఇవాళకి హిందూ న్యూస్ పేపర్లో చదవాల్సిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. దయచేసి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదవండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ, స్టే సేఫ్, నమస్తే. అండ్ వన్ మోర్ థింగ్, కొత్త కోర్సెస్ లాంచ్ చేస్తున్నామండి తెలుగులో. ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఏపీపీఎస్సికి, టీఎస్పీఎస్సికి, తర్వాత యూపీఎస్సి కూడా. దాని గురించి డీటెయిల్స్ తొందరలో మీతో షేర్ చేయడం జరుగుతుంది. దయచేసి దానికి కూడా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, స్టే సేఫ్, నమస్తే.